హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టెక్ T20. ఈరోజు మనం డైలీ యూజ్ చేసే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్ ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలాగే నా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను అడిగిన 2 క్వశ్చన్లకి ఆన్సర్ ఈరోజు నేను చెప్తూ ఉంటాను. అది నా తప్పు కాదు. ఇట్ వాజంట్ మై ఫాల్ట్. ఇట్ వాజంట్ మై ఫాల్ట్. సెకండ్ వన్ ఈజ్ నేను ఏమీ చెప్పలేదు. నేను ఏమీ చెప్పలేదు. ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్. ఐ డిడ్ంట్ సే ఎనీథింగ్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈరోజు క్లాసులో నాకు ఏమీ అర్థం కాలేదు. ఈరోజు క్లాసులో నాకు ఏమీ అర్థం కాలేదు. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ క్లాస్ టుడే. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ క్లాస్ టుడే. ఈరోజు క్లాసులో నాకు ఏమీ అర్థం కాలేదు అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ క్లాస్ టుడే. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ ఇన్ క్లాస్ టుడే. నెక్స్ట్ వన్ ఈజ్ మీ పని అయిపోయింది, ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోవచ్చు. మీ పని అయిపోయింది, ఇక్కడ నుండి మీరు వెళ్ళిపోవచ్చు. యువర్ వర్క్ ఈజ్ డన్, యూ కెన్ లీవ్ ఫ్రమ్ హియర్. యువర్ వర్క్ ఈజ్ డన్, యూ కెన్ లీవ్ ఫ్రమ్ హియర్. మీ పని అయిపోయింది, ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పండి ఇంగ్లీష్లో యువర్ వర్క్ ఈజ్ డన్, యూ కెన్ లీవ్ ఫ్రమ్ హియర్. నెక్స్ట్ వన్ ఈజ్ మళ్ళీ మీరు మరి ఎప్పుడు నాకు కనిపించకండి. మళ్ళీ మీరు మరి ఎప్పుడు నాకు కనిపించకండి. ఐ విల్ నెవర్ సీ యూ అగైన్. ఐ విల్ నెవర్ సీ యూ అగైన్. మళ్ళీ మీరు మరెప్పుడు నాకు కనిపించకండి అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ విల్ నెవర్ సీ యూ అగైన్. ఐ విల్ నెవర్ సీ యూ అగైన్. నెక్స్ట్ వన్ ఈజ్ మరొకసారి మళ్ళీ మీరు కాల్ చేయగలరా. మరొకసారి మళ్ళీ మీరు కాల్ చేయగలరా. కెన్ యూ కాల్ మీ అగైన్. కెన్ యూ కాల్ మీ అగైన్. మరొకసారి మళ్ళీ మీరు కాల్ చేయగలరని అడగడానికి ఇంగ్లీష్లో కెన్ యూ కాల్ మీ అగైన్. కెన్ యూ కాల్ మీ అగైన్. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఏ వస్తువులు కొన్నా దీన్ని ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు. మీరు ఏ వస్తువులు కొన్నా దీన్ని ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు. యూ కెన్ టేక్ దిస్ ఫర్ ఫ్రీ విత్ ఎనీ ఐటమ్స్ యూ బై. యూ కెన్ టేక్ దిస్ ఫర్ ఫ్రీ విత్ ఎనీ ఐటమ్ యూ బై. మీరు ఏ వస్తువులు కొన్నా దీన్ని ఉచితంగా తీసుకువెళ్ళవచ్చు అని చెప్పండి ఇంగ్లీష్లో యూ కెన్ టేక్ దిస్ ఫర్ ఫ్రీ విత్ ఎనీ ఐటమ్స్ యూ బై. యూ కెన్ టేక్ దిస్ ఫర్ ఫ్రీ విత్ ఎనీ ఐటమ్స్ యూ బై. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ నెల ఇంటి రెంటు తొందరలో నేను కడతాను. ఈ నెల ఇంటి రెంటు తొందరలో నేను కడతాను. ఐ విల్ పే దిస్ మంత్స్ రెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఐ విల్ పే దిస్ మంత్స్ రెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఈ నెల ఇంటి రెంటు తొందరలో నేను కడతాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ విల్ పే దిస్ మంత్స్ రెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఐ విల్ పే దిస్ మంత్స్ రెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నెక్స్ట్ వన్ ఈజ్ మరొక్కసారి నేను అలా చేయకూడదు అనుకుంటున్నాను. మరొక్కసారి నేను అలా చేయకూడదు అనుకుంటున్నాను. ఐ డోంట్ థింక్ ఐ షుడ్ డూ దట్ అగైన్. ఐ డోంట్ థింక్ ఐ షుడ్ డూ దట్ అగైన్. మరొక్కసారి నేను అలా చేయకూడదు అనుకుంటున్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఐ డోంట్ థింక్ ఐ షుడ్ డూ దట్ అగైన్. ఐ డోంట్ థింక్ ఐ షుడ్ డూ దట్ అగైన్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అక్కడే ఉండు, ఇటువైపు కదలకు. నువ్వు అక్కడే ఉండు, ఇటువైపు కదలకు. యూ స్టే దేర్. యూ స్టే దేర్, డోంట్ మూవ్. యూ స్టే దేర్, డోంట్ మూవ్. నువ్వు అక్కడే ఉండు, ఎటువైపు కదలకు అని చెప్పిన ఇంగ్లీష్లో యూ స్టే దేర్, డోంట్ మూవ్. యూ స్టే దేర్, డోంట్ మూవ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఒట్టి వేసి చెప్తున్నా, నాకు ఏమీ తెలియదు.
నేను ఒట్టి వేసి చెప్తున్నా, నాకు ఏమీ తెలియదు. I am just saying that I don't know anything. I am just saying that I don't know anything. నేను ఒట్టి వేసి చెప్తున్నా, నాకు ఏమీ తెలియదు. I am just saying that I don't know anything. I am just saying that I don't know anything. Next one is నేను ఒట్టు వేస్తున్నాను, ఆమె చెప్తుంది నిజం. నేను ఒట్టి వేస్తున్నాను, ఆమె చెప్తుంది నిజం. I swear she is telling the truth. I swear she is telling the truth. నేను ఒట్టి వేస్తున్నాను, ఆమె చెప్తుంది నిజం. I swear she is telling the truth. I swear she is telling the truth. మీరు ఎటువైపు వెళ్ళిపోయారు, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఎటువైపు వెళ్ళిపోయారు, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. Where have you gone? I have been waiting for you. Where have you gone? I have been waiting for you. మీరు ఎటువైపు వెళ్ళిపోయారు, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో వేర్ హ్యావ్ యూ గాన్, ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడ చూడండి వాళ్ళు గుమ్ము తవ్వుతున్నారు. అక్కడ చూడండి వాళ్ళు గుమ్ము తవ్వుతున్నారు. లుక్ దేర్, లుక్ దేర్, దే ఆర్ డిగ్గింగ్ ఏ హోల్. దే ఆర్ డిగ్గింగ్ ఏ హోల్. అక్కడ చూడండి వాళ్ళు గుమ్ము తవ్వుతున్నారు అని చెప్పడానికి ఇంగ్లీష్లో లుక్ దేర్, దేర్ ఆర్ డిగ్గింగ్ ఏ హోల్. దే ఆర్ డిగ్గింగ్ ఏ హోల్. నెక్స్ట్ వన్ ఈజ్ బైక్ నడిపేటప్పుడు అటు ఇటు చూడకుండా ముందుకు చూడండి. బైక్ నడిపేటప్పుడు అటు ఇటు చూడకుండా ముందుకు చూడండి. When riding a bike, look ahead, not sideways. When riding a bike, look ahead, not sideways. బైక్ నడిపేటప్పుడు అటు ఇటు చూడకుండా ముందుకు చూడండి అని చెప్పిన ఇంగ్లీష్లో వెన్ రైడింగ్ ఏ బైక్ లుక్ అహెడ్ నాట్ సైడ్ వేస్. నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడ చూడు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అక్కడ చూడు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. లుక్ దేర్, దే ఆర్ వెయిటింగ్. లుక్ దేర్, దే ఆర్ వెయిటింగ్. అక్కడ చూడు వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పిన ఇంగ్లీష్లో లుక్ దేర్, దే ఆర్ ఆల్ వెయిటింగ్. దే ఆర్ ఆల్ వెయిటింగ్. నెక్స్ట్ వన్ ఈస్ మీరు త్వరగా వెళ్ళండి ఎగ్జామ్కి టైం పడుతుంది. మీరు త్వరగా వెళ్ళండి ఎగ్జామ్కి టైం పడుతుంది. You should hurry up. The exam will take time. You should hurry up. The exam will take time. మీరు త్వరగా వెళ్ళండి ఎగ్జామ్కి టైం పడుతుంది అని చెప్పండి ఇంగ్లీష్లో యూ షుడ్ హరీ అప్. ది ఎగ్జామ్ విల్ టేక్ టైం. యూ షుడ్ హరీ అప్. ది ఎగ్జామ్ విల్ టేక్ టైం. నిన్న చేసిన వీడియోలో 2 క్వశ్చన్లకి ఆన్సర్ చెప్పినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మరి 2 క్వశ్చన్లు ఇస్తాను, వాటికి మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. ఫస్ట్ వన్ ఈజ్ అతడు ఏమి చెప్పాడు. ఫస్ట్ వన్ ఈజ్ అతను ఏమి చెప్పాడు. సెకండ్ వన్ ఈజ్ నేను వెళ్ళాలి. నేను వెళ్ళాలి. ఈ రెండింటికి మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ చెప్తారని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా ఛానల్ని ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరీవన్. Thank you so much.